విశాఖలో ఏర్పాటు చేస్తున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని నిరసిస్తూ వామపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ జీవీఎంసీ ఎదుట వామపక్షాల నేతలు ధర్నాకు దిగారు. జనవాసాల మధ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే పరిసర ప్రాంతాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజల ఆరోగ్యం క్షీణించే పరిస్థితులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారని, దానిని పరిగణలోకి తీసుకుని ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడున్న స్థానికులకి అత్యంత నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్తూ కూడా ఈ రోజు విశాఖ జీవీఎంసీ దగ్గర మరి వామపక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటూ ఎవరైతే గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణలో వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేశారో దానికి మద్దతుగా ఈ రోజు జరుగుతున్న జీవీఎంసీ కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనతో వాళ్ళంతా కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఈ రోజు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి మీరు మీ నిరసనని తెలియజేస్తున్నారు. జీవీఎంసీ కౌన్సిల్లో ఈ రోజు మీరు ప్రతిపాదన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గాజువాకలో ప్రదగంచాడలో సుమారుగా 10 లక్షల మంది నివాసం ఉండేటటువంటి జనావాసాల మధ్య అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని పెడతానంటున్నాడు. గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. వేల మంది హాజరై టెంటలు గంటలు కుర్చీలు పీకి పడేశారు. అర్ధంతరంగా రద్దు చేయాల్సింది. ఆ యొక్క ప్రకోశాన్ని అర్థం చేసుకొని రద్దు చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దాన్ని ఎట్లాగైనా పెదగంటేడలో పెట్టాలనేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈరోజు పోరాట కమిటీ వచ్చి మేయర్ గారిని కలిసి కౌన్సిల్లో పెట్టమని కోరాడు. ఎజెండా పెట్టండి, తీర్మానం చేయండి. దానికి వ్యతిరేకం సిపిఎంగా నేను, సిపిఐ, వైసీపీ ఫ్లోర్ లీడర్లు అందరూ కూడా మేయర్ గారిని నెల 15 రోజుల క్రితమే కలిసి ఆ విధంగా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎజెండాలో పెట్టమని. ఇప్పుడు ఎజెండా పెట్టనంటున్నాడు, మాకు సంబంధం లేదంటున్నాడు. ఒక మేయర్గా ఉండి ఆ విధంగా మాట్లాడటం అంటే అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని బలపరచడం తప్ప ఇంకోటేం కాదు. మేయర్ గారు అంటే తెలుగుదేశం కూటానికి మేయర్ కాదు, 25 లక్షల మందికి మేయర్. ఆయన అదానీ సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకించాలి. 10 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, ఆరోగ్యాలను నాశనం అవుతాయి. అందువల్ల కౌన్సిల్లో ఎజెండా పెట్టాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. అందువల్ల కూటమి ప్రభుత్వం పూర్తిగా అదానికి లొంగిపోవడంతో పెట్టనని ఆయన చెప్తూ ఉన్నారు. పైనుంచి ఆదేశాలు వచ్చినాయేమో, మరి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకొని చేయాలి. వాళ్ళు కూడా చొరవ తీసుకోలేదనేటువంటి అర్థమవుతుంది. ఇప్పటికైనా దాన్ని రద్దు చేస్తూ ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి సార్, అంటే సిమెంట్ ఫ్యాక్టరీ మాకు అక్కడ వద్దు అని చెప్పి ప్రజలు ఏకాభిప్రాయంతో ప్రజాభిప్రాయ సేకరణలో కూడా వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేశారు. అప్పటికప్పుడు తాత్కాలికంగా అది రద్దు చేసి స్థానిక నేతలు హామీలు ఇచ్చారు, దీని మీద మేము మాట్లాడతామని చెప్పి. కానీ ఇప్పుడు కౌన్సిల్లో పెట్టడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు అని అంటున్నారు. తదుపరి పోరాట కమిటీగా మీరేం చేయబోతున్నారు? ఈ రోజున మొత్తం కూటమి ప్రభుత్వమే అదానికి దారాదత్తం చేస్తూ ఉంది. ఈ రోజునటువంటి ఆస్తుల్ని, ప్రజా ఆస్తులందరికీ దోషం చేస్తూ ఉంది. కింద నెలలో జరిగినటువంటి 8వ తేదీన జరిగినటువంటి ప్రజా సమీకరణలో మొత్తం అంతా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అందరి కార్యకర్తలు దోషం చేసిన తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఎవరు? గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీని గారు ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏమన్నారు? మేము యూటర్న్ తీసుకుంటున్నాం, మేము ప్రజల మీద మీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం కాదు, మేము అనుకూలంగా ఉంటాం అన్నారు. మరి ఈరోజు ఎందుకు తీర్మానం పెట్టట్లేదు? అందువల్ల వాళ్ళు ప్రభుత్వాన్ని మేయర్ని మార్చడంలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్యల మీద వాళ్ళకి లేదు. ప్రజా సమస్యల మీద ఉన్నట్టయితే అదానికి ఈరోజు అమ్ముడైపోరు. అందువల్ల ఈ రోజు తీర్మానం ప్రవేశపెట్టాలి. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ రావడానికి వీల్లేదు. దీని మీద పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఈ రోజున అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ లేకుండా మా ఆందోళన ముందుకు కొనసాగిస్తాం. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెదగంటేడ ప్రాంతంలో పెట్టాలి అని ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చి ఆ ప్రాసెస్ చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఆపాలి. జీవీఎంసీ కౌన్సిల్లో ఒక ప్రతిపాదనని కూడా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు తీసుకురావాలి. ఒకవేళ కాదని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని కనుక అక్కడ పెడితే గనక ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని ఇక్కడ ఉన్న నేతలు చూడాల్సి ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.